హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ముందుగా మన యొక్క ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియోని అందరూ కూడా గ్రూప్ డి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఎందుకు సార్ అలా అంటున్నానంటే, మనకు గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో సో చాలామంది మాకు కాల్ చేసి అడుగుతూ ఉన్నారు, ఏంటంటే ఈరోజు ఎగ్జామ్ ఎందుకు లేదు, ఎప్పుడు మళ్ళీ ఎగ్జామ్ అనేది ఉంటుంది, సో ఏ డేట్లో మాకు ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. సో దాంతో పాటుగా ఇంకేం అడుగుతూ ఉన్నారంటే, సార్ షిఫ్ట్లు జరుగుతూ ఉన్నాయి కదా, ఏ షిఫ్ట్ నుంచి ఎన్ని మార్క్స్ అనేవి దేని నుంచి ఎక్కువగా వస్తున్నాయి, దేని నుంచి తక్కువగా మార్క్స్ వస్తున్నాయి, సో నేను ముందుగా ఏ లెసన్ని రివ్యూ చేసుకోవాలని కాల్ చేసి అడుగుతూ ఉన్నారు. సో దానికోసమే ఈ వీడియో అనేది చేస్తూ ఉన్నాను సార్. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది మనకు. సో మ్యాథ్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈజీగా టు మోడరేట్గా మనకు పేపర్ అనేది ఇస్తూ ఉన్నాడు. సో మ్యాథ్స్ ఏదైతే ఉందో దాన్ని మనకు ఈజీ టు మోడరేట్గానే వెళ్తూ ఉన్నాడు. అదేవిధంగా రీజనింగ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా ఇస్తున్నాడు. అంటే మ్యాథ్స్కి సంబంధించి నీకు అవుట్ ఆఫ్ 25కి 22 అనేది అటెంప్ట్ చేయగలుగుతూ ఉన్నావు. సో అదేవిధంగా రీజనింగ్కి సంబంధించి అవుట్ ఆఫ్ 30కి నువ్వు 27, 28 వరకు కూడా అటెంప్ట్ చేయగలుగుతూ ఉన్నావు. సో సైన్స్కి సంబంధించి ఏదైతే ఉందో దీంట్లో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ, సో ఈ మూడింటికి సంబంధించి ఈ రెండు ఓకే సార్, దీనిలో నుంచి నీకు హార్డ్ అనేది ఇస్తూ ఉన్నాడు, అర్థమైందా. సో అందుకనే నువ్వు ఎక్కువగా బయాలజీకి ప్రయారిటీ అనేది ఇవ్వాలి. సో ఇంకా మన జనరల్ అవేర్నెస్కి సంబంధించి చాలా హార్డ్గా ఇస్తున్నాడు. మరి హార్డ్ అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ అనేది పెట్టాడు. సో జనరల్ అవేర్నెస్ సంబంధించి మనకు ఓవరాల్గా 20 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో మ్యాక్సిమంలో మ్యాక్సిమం 10 కూడా అటెంప్ట్ చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నీకు 10 నుంచి 12 మార్కులు అనేవి కరెంట్ అఫైర్స్ మీదే వస్తూ ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ మీద వచ్చినప్పుడు మనం ఎన్ని మంత్స్ నుంచి కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, సో ఏ విధంగా చదవాలి, అదేవిధంగా ఎంత చదివినా సరే కరెంట్ అఫైర్స్ అనేది ఒక మహాసముద్రం సార్. సో దానివల్ల మార్క్స్ అనేది కొంచెం తక్కువగా అటెంప్ట్ చేయగలుగుతూ ఉన్నారు. సో మరి ఇక్కడ ఇంకా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఓకేనా, ఆ మ్యాథ్స్ అనేది ట్రైగ్నోమెట్రీ నుంచి 2 లేదా 3 క్వశ్చన్లు వస్తున్నాయి. అదేవిధంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి 1 క్వశ్చను, ఏజెస్కి సంబంధించి 1 క్వశ్చను, హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చను, యావరేజ్కి సంబంధించి 1 క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఏమి ఇచ్చారు సార్ అంటే, ఇక్కడ మరి ఇప్పుడు నేను ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఇప్పుడు నేను ఫస్ట్ అనేది పెట్టాను కొన్ని, సో దాంట్లో నువ్వు కొంచెం ప్రయారిటీ తక్కువగా ఇచ్చినా పర్లేదు, ఇక్కడ రాసినవి మాత్రం ప్రయారిటీ అనేది చాలా ఎక్కువగా ఉండాలి నీకు. మరి ఇక్కడ చూడు, రేషియోకి సంబంధించి 2 మార్కులు, పార్ట్నర్షిప్కి సంబంధించి 2 మార్కులు, టైమ్ అండ్ వర్క్కి సంబంధించి 1 మార్కు, పైప్స్ అండ్ సిస్టమ్కి సంబంధించి 2 మార్కులు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 2 మార్కులు, సింప్లిఫికేషన్ అనేది 1 లేదా 2, ట్రైన్కి సంబంధించి 1, మెన్సురేషన్ సంబంధించి వెరీ ఇంపార్టెంట్ 2 మార్కులు, నెంబర్ సిస్టమ్ సంబంధించి 2 మార్కులు, అదేవిధంగా ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి 1 మార్కు. ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి 3 నుంచి 4 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఇది మ్యాథ్స్ అంటే ఏ విధంగా మనం దేని నుంచి ఎక్కువ మార్కులు అనేది వస్తున్నాయని అన్ని షిఫ్ట్లు మనం అబ్జర్వ్ చేసి మీకు అనేది రాయడం జరుగుతుంది. సో ఈ గ్యాదరింగ్ అంతా కూడా ఎవరైతే ఎగ్జామ్ రాశారో మన యొక్క స్టూడెంట్స్ని కాల్ చేసి ఏ విధంగా పేపర్ వస్తుంది, దేని నుంచి ఎక్కువ మార్క్స్ వస్తాయని గ్యాదరింగ్ చేసి మీకోసం అనేది వీడియో రూపంలో తెలియజేస్తూ ఉన్నాను. సో మరి ఇక రీజనింగ్ తీసుకుంటే బ్లడ్ రిలేషన్కి సంబంధించి 2 నుంచి 3 మార్కులు వస్తున్నాయి. నెంబర్ సిరీస్కి సంబంధించి 3 నుంచి 4 మార్కులు. సార్ మరి ఇవి ఇన్ని మార్కులు ఎందుకు వస్తున్నాయంటే టైం టేకెన్. సో అందువల్లనే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు ఇస్తే టైం అనేది ఎక్కువ స్కిల్ అవుతుంది. అదేవిధంగా స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ అంటే సిలోయిజంకి సంబంధించి 1 క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. డైరెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్షన్ కూడా మనకు 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. అదేవిధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్కి సంబంధించి 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది. ఎనాలజీకి సంబంధించి 2 క్వశ్చన్లు రావడం జరుగుతుంది.
ఇంకా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్ఫాబెట్ సిరీస్ లేదా ఎనాలజీ లేదా ఏదైనా సరే అవ్వచ్చు 2 మార్కులు అనేవి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా క్లాసిఫికేషన్ 1 మార్కు, వెన్ డయాగ్రామ్ 2 క్వశ్చన్లు, సిలాయిజం అనేది 1 క్వశ్చను, అదేవిధంగా ఆర్డర్ ర్యాంకింగ్ సంబంధించి 1 క్వశ్చను, సీటింగ్ అరేంజ్మెంట్ 2 లేదా 3 మార్కులు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే దేని నుంచి ఎందుకు సార్ ఇన్ని క్వశ్చన్లు ఇస్తూ ఉన్నాడంటే టైం టేకెన్ అనేది ఎక్కువగా ఉంటుంది దీనివల్లనే, ఓకేనా. సో అదేవిధంగా లాజికల్ రీజనింగ్కి సంబంధించి 2 క్వశ్చన్లు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి, ఓకేనా. సో అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్ నుంచి ముఖ్యంగా నువ్వు చూడాల్సిన ఎక్కువ మార్క్స్ వచ్చేవి ఈ లెసన్స్. సో లైట్, ఎలక్ట్రిసిటీ అండ్ ఫార్ములా బేస్డ్ అంటే ప్రాబ్లమేటిక్ క్వశ్చన్లు అనేవి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా జడత్వం, ధ్వని అండ్ పని వీటి నుంచి అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా ఆమ్లాలు, క్షారాలు సమీకరణ ఆధారంగా అదే రసాయన బంధాలు. ఇంకేమి ఇచ్చారు సార్ అంటే జనరల్ అవేర్నెస్ సంబంధించి చూడండి, ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో 15 to 16 మార్క్స్ అనేది ఇస్తూ ఉన్నాడు, ఓకేనా. సో చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉన్నారు. సో కానీ మన మినిమము 12 మార్కులు కరెంట్ అఫైర్స్ అనేవి వస్తూ ఉన్నాయమ్మా. సో అది ఇంక ఎక్కువైనా అవ్వచ్చు కానీ తక్కువ అయితే అవ్వట్లేదు. సో అదేవిధంగా స్టాటిక్ జీకే, ఓకేనా, ఓల్డ్ నుంచి 2 మార్కులు అండ్ మిగతావన్నీ కూడా 3 మార్కులు అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నిటిని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇంకా నేను ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఇంకా ఏం చదవాలి అనేసి చదువుతారని, ఇంకా బాగా అవుతారని సో ఈ వీడియో అనేది మీకోసమే రిలీజ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.